సముద్రంలో చేపల వేట అంటే ప్రాణాలతో చెలగాటమే. ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలించక కొన్నిసార్లు పెద్ద పెద్ద చేపలు మత్స్యకారులను చంపేస్తుంటాయి. అలాంటి విషాదకరణ ఘటనే ఒకటి చోటు చేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్ళిన ఆ యువకుడు కేలానికి చిక్కిన భారీ చేపను పడవలోకి లాక్కునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన చోడపల్లి ఎర్రయ్య, ఆయన తమ్ముడు కొల్రయ్య, వాసుపల్లి ఎల్లాజీ, గనగల్ల అప్పలరాజులు బుధవారం తెల్లవారుజామున సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో వేట కొనసాగిస్తుండగా గేలానికి సుమారుగా 100 కిలోల బరువుండే కొమ్ముకోనం చేప చిక్కింది. దాని ఎర్రయ్య తాడుతో బోటులోకి లాగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో చేప ఎర్రయ్యను బలంగా నీటిలోకి లాకెళ్ళిపోయింది. కళ్ళ ముందే ఎర్రయ్య గల్లంతు కావడంతో కన్నీటి పర్యంతమైన ఆయన సోదరుడు కొల్రయ్యతో పాటు మిగతా జాలర్లు గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పడవల్లో సాయంత్రం వరకు ఎంత గాలించినా యువకుడి ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ అనుకోని సంఘటనతో పూడిమడక గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి కోదండమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.